మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏజ్ నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరికీ ఇన్సోమియా ప్రాబ్లం, నిద్ర పట్టకపోవడం ఎక్కువైపోయింది. కొంతమందికి పని ఒత్తిడి మూలాన, ఆడ్ టైమింగ్స్ అంటే షిఫ్టులు పని చేయటం మూలాన కానీ, లేట్ నైట్ మొబైల్స్, టీవీలు చూడటం మూలాన కానీ, ఏ రీజన్ అయినా కూడా నిద్ర అనేది క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ రెండు తగ్గిపోయినాయి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఇన్సోమియా, నిద్ర పట్టకపోవటానికి ఏ ప్రాణాయామ ఆర్ ఏ ఆసనాలు అలాగే మంచి ముద్రలు చేస్తే నిద్ర పడుతుందో చూద్దాం. సో నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ ఎపిసోడ్లో మనం ఇన్సోమియా అంటే అదొక జబ్బు. సో నిద్ర పట్టకపోవటం అనేది ఎప్పుడో ఒకసారి అవుతే పర్లేదు, బట్ ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే అది చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా మందికి ఈ మధ్య రీసెర్చ్ ప్రకారం హార్ట్ అటాక్స్ వస్తా కూడా ఇన్సోమియా ప్రాబ్లం అవుతుందంట. మీకు తెలుసా? సో హార్ట్ అటాక్స్కి దీనికి ముడిపడి ఏంటి అంటే, నిద్ర అనేది రిపేర్ ప్రాసెస్. అంటే ఎందుకు నిద్రపోతున్నాము, నిద్రపోకుండా కూడా మనం పని చేయగలము, మాకు 3 గంటలు పడుకున్నా సరిపోతుంది, 4 గంటలు అలా సరిపోటాలు ఉండదండి. యంగ్ ఏజ్లో మేబీ సరిపోతుందేమో కానీ ఏజ్ పెరిగిన కొద్దీ ఆర్ లాంగ్ రన్లో అది మన బాడీని దెబ్బతీస్తుంది. లోపల ఉన్న ఆర్గాన్స్, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, అలానే స్కిన్, బాడీలో ఉన్న సెల్స్, కొన్ని సెల్స్ చనిపోయి ఫ్రెష్ సెల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. అలానే బాడీ మొత్తం రిపేర్ జరుగుతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. స్లీప్ అంటేనే అర్థం అది. మనం మన బాడీని రిపేర్ చేసుకుంటాకి పడుకుంటున్నాం. ఒకటి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోయింది. అంటే ఇలా పడుకున్నామా లేదా అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళామా. డీప్ స్లీప్ అనేది చాలా తక్కువ మందికి, పిల్లలు, స్ట్రెస్ ఎక్కువ లేని వాళ్ళకి అలా జరుగుతుంది. కొంతమందికి కంటిన్యూస్గా డిస్టర్బ్డ్ కలలు వస్తూ ఉంటాయి, పక్కన ఏం శబ్దం వస్తున్నా లేచిపోతుంటూ ఉంటారు. ఇది డిస్టర్బ్ స్లీప్. సో స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, అప్పుడు మనం పడుకునే గంట ముందు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది బ్లూ స్క్రీన్స్కి అడిక్ట్ అయిపోయాం. పొద్దునంతా అలసిపోయి కొంతమంది ఫోన్లు పట్టుకుంటారు, టైంపాస్ అవ్వక కొంతమంది పట్టుకుంటారు. అలాగే రకరకాల రీజన్. మీరు ఏం చూస్తున్నారా ఫోన్లో, కంటెంట్ మంచిదా చెడ్డదా అని కాదు, ఆ స్క్రీన్ మీద ఉన్న రేస్ మీ కళ్ళ మీద పెట్టి మీ నిద్ర ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకోసమని 1 అవర్ ముందు, గంట ముందు మీరు మొబైల్స్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్స్ కానీ కట్ ఆఫ్ చేసుకోండి. కళ్ళ మీద రేస్ పడకుండా మొబైల్ బుక్ చదవచ్చు. బుక్ మీద లైట్ పడుతుంది కాబట్టి అది మన కళ్ళని ఎఫెక్ట్ చేయదు. సో ఇంకా మనకి నిద్రకి హెల్ప్ చేస్తుంది. లేదా మెడిటేషన్, లేదా మీ పిల్లలతో కూర్చుని రోజంతా ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసుకోండి, ప్రాణాయామ చేసుకోండి, ముద్రలు వేసుకోండి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి. మీరు నిద్రకి వెళ్ళే ముందు ఏ మూడ్తో వెళ్తారో దాన్ని బట్టి కూడా మీ నిద్ర ప్యాటర్న్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మంచి ఎగ్జైట్మెంట్తో, హ్యాపీ మూడ్తో మీరు నిద్రపోతే మంచి నిద్ర పడుతుంది. మీరు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్తో, టయర్డ్నెస్తో, లేకపోతే మొబైల్ చూసి దాంట్లో కూడా ఏదో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి చూసి పడుకుంటే అదే ఇంపాక్ట్ మీ నిద్ర మీద ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ప్రాసెస్. అంటే మనం వర్కౌట్ చేయాల్సిన పని. సో పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా, హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ హీలింగ్ నిద్ర నుంచే స్టార్ట్ అవ్వాలి. సో నిద్రపోండి, దాంతోపాటు నేను చెప్పిన ఆసనాలు, ప్రాణాయామ, ముద్రలు చేద్దాం. ఇప్పుడు మంచి ముద్ర ఏంటంటే శూని ముద్ర. శూని ముద్ర ఏంటి అంటే పేషెన్స్. మనకి ఇప్పుడు ఉన్న స్ట్రెస్ లైఫ్లో, ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ ఒకటి చాలా ల్యాకింగ్ కనబడటం లేదు, ఏంటంటే పేషెన్స్. ఆ పేషెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాకి ఓపిక్గా ఉండాలి. ఫస్ట్ రిలాక్స్డ్గా ఉండాలంటే ఈ ముద్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఏంటి అంటే, ఇది వరకు కూడా చెప్పే ముద్రల్లో మన బాడీలో 5 ఎలిమెంట్స్, పంచభూతాలతోనే మన బాడీ పనిచేస్తుంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సింది అగ్ని, అలాగే మిడిల్ ఫింగర్ అన్నమాట. దీన్ని స్పేస్ అని అంటాం. సో ఈ ముద్ర థమ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, బటన్ వేలు, మధ్య వేలుని ఇలా జాయిన్ చేసి 10 నిమిషాలు ఇలాగా ఉండటం మూలాన, అంటే మెడిటేషన్ పోస్చర్లోనే అవసరం లేదు, మీరు టీవీ చూసిన కుదరట్లేదు అనుకుంటే వాకింగ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు, అలా పడుకుని కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాలు పడుకునే ముందు ఈ ముద్ర వేసుకోవటం వలన బాడీ, బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే రిలాక్స్డ్ మైండ్ ఉంటుందో నిద్రకి హెల్ప్ చేస్తుంది. సో మన బాడీకి రోజు స్ట్రెస్ ఎంతో కొంత
చిన్న పిల్లల గురించి పెద్దవాళ్ళ దాకా ఎంత చెట్టుకు అంత గాలి అనేసి స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని మనం ఎలిమినేట్ చేసుకుని అంటే బయటకు తోసేసి మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి. లేదు అంటే ఈరోజు రేపు ఎల్లుండి అలా రోజు లోడ్ ఎక్కువైపోయి ఈ హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇంకేవైనా సరే రెస్ట్లెస్గా ఉండటము, ఇన్సోమియా ప్రాబ్లమ్స్ రావటము, యాంగ్జైటీకి గురవటము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకోసమని హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బాడీని మీకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. సో హీల్ చేసుకోండి. బాడీకి రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో కరెక్ట్గా రెస్ట్ ఇస్తే ఆ మెషిన్ చాలా బాగా పనిచేస్తుంది. సో మెషిన్స్కి ఎలాగ ఇది వరకు మండే ఒకరోజు హాలిడే ఇచ్చేవారు, అట్లాగే మన బాడీకి కూడా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్ట్లో భాగమే మీ ఫాస్టింగ్ కూడా. సో ఉపవాసం ఉన్న వాళ్ళు ఒక పూట అన్నా సరే అట్లీస్ట్ ఈ స్టవ్ మీద పెట్టకుండా మంచి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుని సాలెడ్స్ కానీ ఫ్రూట్స్ డైట్ అట్లా చేసుకొని హీల్ చేసుకోండి. అలానే స్లీప్ ప్యాటర్న్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీరు గమనిస్తే లేట్ నైట్ ఫుడ్స్ తినేవాళ్ళు, స్పైసీ ఫుడ్స్ తినేవాళ్ళు బాగా 10 o'clockకి 12 o'clockకి మీరు బిర్యానీ తినేస్తే 11 o'clockకి మీకు తొందరగా పడుకోలేరు. ఆ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది అండ్ ఆ మెషిన్ పనిచేస్తూనే ఉంటుంది. గట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఎర్లీగా 6-7 o'clock కల్లా మీ డిన్నర్స్ ఫినిష్ చేసి స్టార్ట్ స్లీపింగ్ అనే దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఏది బయట పెట్టేసేయండి, మొబైల్స్ అన్ని దూరం పెట్టేసేయండి అండ్ డార్క్నెస్ ఆర్ చిన్నపాటి లైట్స్ కానీ వెలిగించుకుని పిల్లలతో మాడుతూ ఆర్ చక్కగా ప్లెజెంట్గా ఉండి బుక్స్ రీడ్ చేస్తూ స్లీప్కి ప్రిపేర్ అయ్యి స్లోగా మీకు నిద్ర అనేది పడటం మొదలెడుతుంది. ఇలా ఈరోజు చేయంగానే ఈరోజు నిద్ర పడుతుందని కాదు, ఇది రొటీన్ స్టార్ట్ చేస్తే స్లోగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పడుకునే ముందు బాడీని ఎలా రిలాక్స్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. సో స్ట్రెచింగ్స్ అంటాం, అంటే బాడీని మనము ఎక్సర్సైజ్ చేసే ముందు ఎలాగో పడుకునే ముందు కూడా రిలాక్స్ చేసుకోవాలి. సో బేసిక్ స్ట్రెచెస్, నెక్ ఎక్సర్సైజ్, లెఫ్ట్ రైట్. సో నెక్ని అప్పర్ తల దగ్గర ఉన్న నర్వ్స్ని రిలాక్స్ చేస్తున్నాం. అలాగే లెఫ్ట్ రైట్. ఇలాని పడుకునే ముందు ఇంటెన్స్ వర్కౌట్, హెవీ వర్కౌట్, సూర్య నమస్కారాలు అలా చేయాలని కాదు, బేసిక్ స్ట్రెచెస్. బాడీ మొత్తం టయర్డ్ అయిపోయి ఉంటుంది, రోజు మొత్తం అలిసిపోయి, అప్పుడు స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే రిస్ట్ ఎక్సర్సైజెస్. స్ట్రెస్ చాలా మందికి తెలియదు, తలకి మాత్రం ఉందనుకుంటారు, బాడీ మొత్తం స్ట్రెస్ క్యారీ చేస్తుంది. ఎవరికైతే ఏ మజిల్ అయితే వీక్ ఉందో ఆ మజిల్ ఆ స్ట్రెస్ తీసుకుంటుంది. మీకు ఆల్రెడీ మోకాలు నొప్పి ఉందనుకోండి, మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతే ఆ మోకాలు నొప్పి ఎక్కువ అయిపోతుంది. అలానే మెడల నొప్పులు ఉన్న స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. మనకి ఎందుకు ఎక్కువ అవుతుందో ఏం చేసామో అనుకుంటాం, కాదు, మీరు బాగా స్ట్రెస్ తీసుకున్నారని అర్థం. ఆ స్ట్రెస్ దాని మీద లోడ్ పడి అవుతుంది. సో ఇమీడియట్గా మీ బాడీని పడుకునే ముందు రిలాక్స్ చేసి పడుకోవటం వలన ఇంకా ఎక్కువ రిపేర్ బాగా జరుగుతుంది. నా స్ట్రెచెస్, షోల్డర్ మసిల్స్ ఇలా చెయ్యని సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. ద అదర్ హ్యాండ్ ఇంకొక చెయ్యిని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. అలానే వేళ్ళని కిందకి, నెక్స్ట్ హ్యాండ్ అలానే కాళ్ళని, పాదాలు రిలాక్స్ చేస్తే కూడా మంచి నిద్ర వస్తుంది. ఎందుకు అంటే పాదాలు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మీరు ఇదివరకు కళ్ళను దిష్టి తీస్తే కూడా ఫస్ట్ కాళ్ళని కడుగుతారు. సో మేజర్ ఈ పార్ట్స్లో రిలాక్స్ చేస్తే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అలానే పాదాలకి ఎక్సర్సైజ్. ఈ పాదం తీసుకుని మనకి చాలామంది ఆక్యుపేషన్లో చెప్తారు ఇన్నర్ ఆర్గాన్స్కి మన పాదాలకి ఇక్కడ పాయింట్స్ ఉంటాయని, కానీ మనకి ఎక్కడ ఏ పాయింట్స్ ఉంటాయో తెలియనప్పుడు మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ నుంచి స్టార్ట్ చేసి స్లైడ్గా ప్రెస్ చేసుకుని మొత్తం ఫీట్ని ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇలా మీరు ఒత్తుతున్నప్పుడే మీకు మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. కాసేపు డయాబెటిక్ పేషెంట్స్, ఇఫ్ నాట్ ఆల్సో ఎక్కువ నుంచి పనిచేసే వాళ్ళు రిలాక్సేషన్ కోసం కాసేపు గోరువెచ్చని ఇలా పడుకునే ముందు కాళ్ళు పెట్టుకున్నా కూడా అది కూడా చాలా బాగా నిద్రకి హెల్ప్ చేస్తుంది. సో 2 పాదాలు ఇలాగా ఆయిల్తో కావాలంటే మైల్డ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్తో చేసుకోవచ్చు. సో అలాగే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు జస్ట్ స్ట్రెచ్, రిలాక్స్ చేస్తున్న మసిల్స్ని కూర్చుని అలసిపోయారనుకోండి, జస్ట్ ఇలాగ చేసుకోండి. లేదా ఐస్ ప్యాక్ థెరపీస్, కోల్డ్ ప్యాక్స్ ఇవి చేయొచ్చు. అలానే అన్నిటికన్నా ఇంపార్టెంట్ బాలాసనం అంటాం. పడుకునే ముందు కొన్ని స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యాండ్స్, జాయింట్స్ చేశాం కదా, ఇది బాలాసనం ఎలా చేయాలి అంటే వజ్రాసనంలో కూర్చుని మీ బెడ్ మీదే, ఇవన్నీ మీరు సపరేట్గా యోగా మ్యాట్ వేసుకుని హాల్లో ఎక్కడ చేయక్కర్లేదు, బెడ్ మీదే కూర్చుని ఇవన్నీ చేసుకోవచ్చు. నీస్ అపార్ట్, మోకాలు స్లోగా దూరం చెరిపి స్ట్రెచ్, చేతుల్ని పైకి స్ట్రెచ్ చేసి ఎలాంగేట్ ఎంతవరకు వస్తే అంతవరకు మీ నుదుటిని ఫ్లోర్కి ప్రెస్ చేయాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు.
బ్యాక్ టు యువర్ పొజిషన్. ఇలాగా చేసినప్పుడే చాలా రిలీఫ్గా ఉంటుంది. బాలాసనం అనేది ఎంత రిలీఫ్ ఇస్తుందో, బాలాసనంలో ఇంకా రిలీఫ్ కావాలంటే పిల్లో ఏదైనా పొట్ట కింద వేసుకుని కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఫోర్ హెడ్ ఏదైతే ప్రెస్ అవుతుందో ఇమీడియట్గా మీకు స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే మీరు హెడేక్ వచ్చినప్పుడు జెండు బాంబులు ఎలా రాస్తారో ప్రెస్సింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇందాక చూసిన ముద్ర, అలాగే ఆసనం వేసుకోండి. అలాగే ప్లెజెంట్ రీడింగ్, ఏదైనా మంచి చదవండి, మంచిగా మాట్లాడండి. హ్యాపీ మూడ్తో నిద్రపోతే నిద్ర అనేది మంచి నిద్ర అవుతుంది. సో నిద్రపోవటం పడితే ఆటోమేటిక్గా పొద్దున లెగటం కూడా జంపింగ్ ఫ్రమ్ ద బెడ్ మీద యాక్టివ్గా, లేదు అంటే అబ్బా లెగాల, లేదంటే బాడీ పెయిన్స్తో లెగిస్తాం. సో ఈ చిన్నపాటి చేంజెస్ చేసుకుంటేనే మీకు చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. అలాగే మా దగ్గర రెగ్యులర్ క్లాసెస్లో ఎవ్రీడే కూడా మేము యోగ నిద్ర అని చేపిస్తాం. యోగ నిద్ర అంటే ఒక హీలింగ్ ప్రాసెస్. 10 నిమిషాలు యోగ నిద్ర, 15 నిమిషాలు యోగ నిద్ర చేస్తే 5 గంటల స్లీప్ అంత రిలాక్సేషన్ వస్తుంది. ఇది మరో రోజువారీ క్లాసెస్లో ఉంటుంది. ఎవరికైనా ఇన్సోమ్నియా ప్రాబ్లం కాకపోయినా ఇంకేమైనా స్ట్రెస్ తగ్గించుకోవాలి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ మా వద్ద జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.